వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? అందులో మేము ఉండాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీ, ప్రతి ఒక్కరికి. మేము ఈ సంవత్సరము జనవరి 1న ప్రతి ఒక్క ప్లేస్ విజిట్ చేద్దామని చెప్పేసి అన్ని టెంపుల్కి వెళ్ళాము. ఆ వెళ్ళిన దగ్గర నాకు నచ్చిన అందాలన్నీ వీడియో తీయడం జరిగింది అనమాట. ఒకసారి మీరు కూడా చూడండి. మేము ఇక్కడ గోకర్ణ టెంపుల్కి వచ్చాము. ఇదేనండి గోకర్ణ టెంపుల్. చాలా బాగుంది కదా గోకర్ణ టెంపుల్. ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడ మీరు లోపల చూసుకున్నట్లయితే మొబైల్ నాట్ అలౌడ్ అని పెట్టారు బోర్డు. కానీ మీకు ఈ గోకర్ణ టెంపుల్ చూడాలని చెప్పేసి ఈ వీడియో తీసాను అనమాట. ఒకసారి చూడొచ్చు మీరు కూడా. ఇక్కడ లోపల మన సాక్షి గణపతి వినాయక ఉంటాడు అనమాట. చాలా అరుదుగా ఉంటాడు, అంటే ఇలాగ డిజైన్లా చాలా బాగుంటుంది. మనము బయటకు వచ్చి చూస్తే చాలా వరకు షాప్స్ కనిపిస్తాయి. ఒకసారి చూడండి, చాలా పురాతనమైన ఇండ్లు కూడా. మనకు సిల్వర్ ఐటమ్స్ కానివ్వండి, రాగి ఐటమ్స్, పూజ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చాలా తక్కువ అనమాట. ఒకసారి చూడండి మొత్తము. ఇంకోటి ఇక్కడ మన మసాలా దినుసులు కూడా చాలా తక్కువ ధరలో దొరుకుతాయండి గోకర్ణంలో. ఇక్కడ ఇంకోటి మన బీచ్లో స్నానం చేయడానికి కూడా బట్టలు చాలా తక్కువ దొరుకుతాయి. ఇంకోటి ఇక్కడ సాంబ్రాణి, ఇంకోటి మసాలా దినుసులు అనేది చాలా తక్కువ అంటే తక్కువ. ఇవి 4 టైప్స్ ఆఫ్ సాంబ్రాణిలు అండి. ఇవి మనము పిల్లలకి ధూపాలు మనకు దేవుని ముందర వేస్తాం కదా, దాంట్లకు కానీ చాలా తక్కువ అంటే తక్కువ. మనం పుస్తకాల్లో చదువుకున్నామే చిన్నప్పుడు, ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేసేది, ఇండియా నుండి ఎగుమతి చేసేది మసాలా దినుసులు అని అట్లా అనమాట. ప్రతి ఒక్క టైప్ ఆఫ్ మసాలా దినుసు ఉంటుంది, చాలా తక్కువ. మనకు ఇక్కడ హైదరాబాద్లో దొరకదానికన్నా కానీ అక్కడ దొరికేది చాలా తక్కువ అనమాట. ఒకసారి చూడండి ఎన్ని మసాలా దినుసులు ఉన్నాయంటే చాలా తక్కువ రేట్లో, అంటే తక్కువ. ఇది వచ్చేసి గోకర్ణ బీచ్ అండి. ఇది ఇక్కడ మనకు క్యామెల్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఒక్కసారి ఇట్లా వెళ్ళేస్తే దానిపైన 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనకి ఇంకా తెల్ల గుర్రం అండి ఇది. దీనిపైన ఏమో 100 రూపీస్ అని చెప్తారు, కానీ 50 రూపీస్కి ఎక్కించుకుంటున్నారు అనమాట. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్లేస్. ఇది వచ్చేసి గోకర్ణంలో శివుని టెంపుల్ అండి. దీనికి ఒక పెద్ద స్టోరీయే ఉందండి దీనికి. ఈ శివలింగం ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారణం ఏంటంటే, రావణాసురుడు తన తల్లి కోరికను నెరవేర్చడానికి ఘోర తపస్సు చేస్తున్నప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగారు. అప్పుడు రావణాసురుడు నీ యొక్క ప్రతిరూపమైన ఒక లింగాన్ని నాకు ఇవ్వని అడిగిండంటండి. కానీ శివుడు ఒక లింగాన్ని ఇచ్చాడు. అప్పుడు ఆ లింగము కింద పెట్టకూడదు, పెడితే నేను ఎక్కడైతే కింద పెట్టానో అక్కడ అదే అట్లా భూమిలోకి వెళ్ళిపోతా అని చెప్పారండి. అప్పుడు రావణాసుడు కొద్దిగా సంధ్యా వేళ టైంలో జపం చేసుకునికపోయినప్పుడు కింద పెట్టే గణపతికి ఇచ్చినప్పుడు కింద పెట్టాడండి. అట్లా లోపలికి వెళ్ళింది. ఇది ఇంకా లాంగ్ స్టోరీ ఉంది, చెప్తా మీకు. ఇక్కడ వచ్చేసి టెంపుల్ లోపలండి. ఇది కంపల్సరీ మనము ఏదైతే డ్రెస్సులు ఉంటాయో, మగవాళ్ళు అయితే కంపల్సరీ ఓన్లీ పంచనే కట్టుకోవాలండి. బనీన్ కూడా వేసుకోకూడదు. పైన ఏదైనా తువాలు ఉంటే కూడా తెల్ల తువాలు వేసుకోవచ్చు. ఇంకా ఆడవాళ్ళు అయితే మామూలుగా శారీలో పోతే కూడా ఏం కాదండి, డ్రెస్సులు మాత్రము వేసుకోకూడదు అంటారు. లోపల చూడండి ఎంత మంచిగా ఉందంటే డిజైన్. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించిందండి. లోపల ఇంత మంచి టెంపుల్ మరి ఇంత మంచిగా ఉంటాయని కూడా అనుకోలేదు. చాలా వరకు ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చి విజిట్ చేస్తారండి. ఒకసారి చూడండి మీరు కూడా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇక్కడ మొత్తం వచ్చేసి షాప్స్ అండి ఇవన్నీ. చూడండి, మేబీ నా వాయిస్ కొద్దిగా బాగాలేకుంటుందండి, ఎందుకంటే సర్దయింది. ఏమనుకోకండి. ఒకసారి మీరు చాలా వరకు నా వీడియోలు చూసి లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. ప్లీజ్ అండి మొత్తం నా వీడియో కూడా చూడండి. ఇంకా మంచి వీడియోలు తీస్తా అండి మీరు ఇట్లా సపోర్ట్ చేస్తే. ఇక్కడ మొత్తము బీచ్ పార్కింగ్ అండి ఇదంతా, ఇక్కడ నుండి అక్కడ దాకా. సంధ్యావేళ ఇప్పుడు ఏదైతే సూర్యుడు ఉన్నాడో ఈయనే రావణాసుడు సంధ్యావేళన జపం చేసుకున్నాడంటండి. అందరూ సంధ్యావేళన అని అంటారు, కానీ గోకర్ణ బీచ్ అంటే చాలా ఫేమస్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఫారినర్స్ తో సహా ప్రతి ఒక్కరు ఇక్కడ అందరూ కనిపిస్తుంటారు అన్నమాట.
అట్లా అని చెప్పేసి ఫారినర్స్ బాగున్నారు అని చెప్పేసి సెల్ఫీలు కూడా అడగకూడదు. ఎందుకంటే మనం వాళ్ళ ముందర చిన్న చూపు అవుతాం అన్నమాట. చూడండి ఎంత మంచిగా ఉంది కదా, ఎంత ప్రశాంతమైన ప్రాంతం అన్నమాట ఇదంతా. నాకైతే చాలా బాగుంది. ఒకసారి చూడొచ్చు మీరు సముద్రం మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందో. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంతవరకు మానిటైజేషన్ కూడా కాలేదండి నా ఛానల్. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఎంతో మంది అనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి అండి. ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఆ బీచ్ వచ్చే సౌండ్తో సహా. మనం అయితే ఆన్నే ఉండాలని అయితే కోరుకుంటామండి. సంధ్యావేళ చాలా వరకు సాములు ఇక్కడ సూర్యునికి మొక్కుతున్నారు చూడండి సాయంత్రం పూట. చూడండి ఎంత మంచిగా ఉందో కదా. ఈ విజువల్ అనేది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఓకే అండి, నాకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈసారి ముడేశ్వర్ వీడియో మొత్తం తీసి మీకు చూపిస్తా. ఓకే అండి, బాయ్.